Hello, welcome back to our channel. ఎందుకు ఏడుస్తున్నావు బుజ్జి పిలకలు బుజ్జి పిలకలు బుజ్జి పిలకలు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు వచ్చారు? నాన్న వచ్చారా? ఏ బుజ్జి పిలకలు ఏం చేస్తున్నావు? జ్యోతి కాపాడు నాన్న, కాపాడు. ఈమె నుండి నన్ను కాపాడు. ఏమేమో మాట్లాడుతుంది. నాన్న కాపాడు, నాన్న కాపాడు, నాన్న ప్లీజ్ నాన్న. డీజే తశ్వి వద్దంటాను ముందే నవ్వుతుంది పెట్టుకునేటప్పుడు. జ్యోతి తశ్వి అంటే అశ్వి అంటే శ్వి అంటే హివి వి హై అన్ని పేర్లు. దీని పేర్లో తశ్విలో అవి అనే దాన్ని చివరికి నెట్టింది. అంటే దీనికి నేను ఒక్కదాన్ని అని కాదు, వి అని చెప్పి అంటే అందరినీ కలుపుకొని పోతుంది. అది ఆ పేర్లో ఉంది. అవునా? పేరు పెట్టేప్పుడు కూడా మనకు తెలియదుగా, ఇప్పుడు కనుక్కున్నావు దాన్ని. కావాలంటే జ్యోతి, శ్రీ, తశ్వి అన్నిట్లోనూ ఐ అనేది చివరిలోనే ఉంది. వావ్, యాక్చువల్గా పూసపాటిలో కూడా ఐ చివరిలోనే ఉంది. అమ్మా స్టార్ట్ చేశాడమ్మా. రవిలో కూడా ఐ చివరిలోనే ఉంటుంది. మా తేజాలో తేజాక ఐ ఎక్కడ ఉంది అసలు? నీ పేరు ఓన్లీ రవియా? రవి తేజ కదా? రవి కూడా కదా, రవి తేజ కూడా కదా. రవి తేజ అని చెప్తావా, రవి అని చెప్తావా? సరే, ఆధార్ కార్డులో తేజ అని తీసేద్దాం మరి, తీసేద్దాం మరి. ఏమంటావు జ్యోతి? నీ పనిలో నువ్వు ఉన్నావు, మంచిగా పట్టించుకోవట్లేదు ఇప్పుడు అనుకుంటున్నావు. నేను చూస్తూనే ఉన్నా నిన్ను. అమ్మ ఆల్వేస్ వాచింగ్ యూ. ఆ సినిమాలో వెన్నెల కిషోర్ అసలు ఎక్స్పెక్ట్ చేయం కదా. అలాంటి పెట్టుకోవద్దు, తప్పు. మంచివి కాదు అవి. అలాంటి తప్పు, అలా చెయ్యొద్దు. మంచివి కాదు అన్నప్పుడు మంచివి కాదు అంతే. టీతర్లు ఇచ్చాంగా. నాన్న వస్తాడు రా. నాన్న ఒక గంట తర్వాత, కొంచెం సేపు తర్వాత వస్తాడు. దా, జుట్టు పీకుతుంది జ్యోతిశ్రీ తశ్వి నాది. అమ్మా అమ్మా గట్టి పీకుతున్నావే. అమ్మా వెళ్ళే నువ్వులే అక్కడి నుంచి లే. జుట్టు పీకుతున్నావండి. టార్చర్ చేస్తుంది జ్యోతిశ్రీ తశ్వి నన్ను. నా జుట్టు మొత్తం పీకి పెట్టింది. ఇన్ని మంత్స్ అయింది, ఒక్కసారి కూడా నేను జుట్టు సరిగ్గా వేసుకోవట్లేదు. వేసుకున్న ప్రతిసారి ఇలా పీకి పెడుతుంది. మంచిగా వేసుకుంటే ఇలా చేసి పెడుతుంది. ఒక్కసారి కూడా నేను సరిగ్గా జుట్టు వేసుకోలేదు జ్యోతి పుట్టిన దగ్గర నుంచి.
మళ్ళీ ఏం గుర్తొచ్చిందా మేడంకి? నో జ్యోతి. అయ్యో అరే అట్లెట్లా దిగుతావురా ఊరికే? నీ స్టైల్ నువ్వు. ఏంటో మళ్ళీ ఏదో టార్గెట్ చేసింది. ఓ జ్యోతి ఫెలో, ఇటు నుంచి ఎక్కుతారు ఎవరైనా? ఆ సోఫా ఎవరిది? ఆ సోఫా ఎవరిది? నీదా? నాదా? నాది 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 కదా, నాది కదా జ్యోతి, నాదే కదా అది, నాదే కదా కదా? జ్యోతి దగ్గర ఏదైనా వస్తువు తీసుకుని లేదు మేము అక్కడ దూరంగా పడేసాము అని చెప్పినా కానీ అస్సలు నమ్మదు. ఒక్కోసారి కాలు కింద ఇలా పెట్టుకుంటాం కదా దూరంగా పడేయలేక, అందుకని ఒక్కసారి ప్రదక్షిణ చేస్తాను అనమాట. అలా ఒక రౌండ్ తిరిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఒక దగ్గరికి వచ్చి కూర్చుంటుంది, లేదంటే అస్సలు నమ్మదు. అది చూసుకున్న తర్వాతనే దానికి కన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకు లేస్తున్నావు? కాళ్ళు ఎందుకు ఇలా పెట్టుకుంటావు ఊరికే? తిను, మొత్తం ఎలా చేసావు చూడు, అంత పిచ్చి పిచ్చిగా చేసావు. సరిగ్గా తిను. ఇదిగో అంత ఎలా అనిపించుకున్నావు? వచ్చి బనానా అంతా ఇక్కడే ఉంది. నువ్వు తిన్నావా? అసలు తిన్నావా? కాలు కింద పెట్టు, కాలు కిందకి పెట్టు, కిందకి పెట్టు, కాలు కిందకి పెట్టు. ఇలా కూర్చోకూడదు చైర్లో. నేను చూడు ఎలా కూర్చున్నాను. కింద కాలు పెట్టు. నాకు రోజంతా మా డ్యూటీ ఎక్కడికి వెళ్ళింది, ఏ డేంజరస్ థింగ్ దగ్గర ఉంది, ఏది నోట్లో పెట్టుకుంది, ఏది తీసి పడేస్తుంది, లోపల పెడుతుంది, ఇవే కదా ఇంకా రోజంతా ఇదే చేస్తుంటుంది. కాబట్టి ఒక్క 1 మినిట్ అయినా సరే, రోజులో ఒక 1 మినిట్ అయినా కానీ ఇలా రిలాక్స్గా కూర్చుంటే నాకెంత రిలాక్సేషన్ ఉంటుందో అసలు. రోజంతా దాని వెనకాల రన్నింగ్ చేసి చేసి ఒక్క 1 మినిట్ ఇలా కూర్చున్నా కానీ నాకైతే ఎంత రిలీఫ్ ఉంటుందో అసలు. అమ్మయ్య కాసేపు కూర్చున్నాను అని చెప్పి అనిపిస్తుంటుంది. కాస్తైనా టైర్నెస్ తగ్గుతుంది ఆ 1 మినిట్లో అన్నా అని. అలా ఉంటుంది అసలు నా సిచ్యువేషన్. వావ్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. మాకేమైనా లైసెన్స్ ఇస్తారా? చూడండి మా బండి ఎంత మంచిగా తోలుతున్నాము.